హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ కొన్ని పరీక్షా తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. సో అంతకుముందు ఇచ్చినటువంటి పరీక్షా తేదీలను రీషెడ్యూల్ చేస్తూ మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు టీఎస్పీఎస్సీ ఏదైతే పేపర్ లీక్ ఘటనతో పలు పరీక్షా తేదీలను అయితే మనకు టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు ప్రెస్ నోట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మొదటిది వచ్చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి మనకు అంతకుముందు డేట్ వచ్చేసి సో 23/4/2023 ఉండేది డేట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకు జూన్ 28న కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి రీషెడ్యూల్డ్ డేటు, అదేవిధంగా అంతకుముందు ఇచ్చినటువంటి డేట్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు అంతకుముందు గతంలో సో ఇక్కడ 25/4/2023 ఉండేది ఎగ్జామ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకు May 16న కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా వేరియస్ గెజిటెడ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో మన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు సో 18th, 19th జూలైలో కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి సో అంతకుముందు ఇవి మనకు వచ్చేసి సో ఇక్కడ May 7th ఎగ్జామ్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని వచ్చేసి మనకు May 19th కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక వేరియస్ నాన్ గెజిటెడ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సేమ్ మళ్ళీ మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వివిధ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ జూలై 20-21వ తేదీన వీటికి సంబంధించినటువంటి మనకు సిబిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇవన్నీ మనకు సిబిటీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారా సో ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకు 5 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే రీషెడ్యూల్ చేసినట్లు మనకు టీఎస్పీఎస్సీ ఒక మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇంకా డిఓ కావచ్చు, ఇంకా ఇతర ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేట్స్ అయితే డిక్లేర్ చేయలేదు. చాలామంది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి సో ఆ ఎగ్జామ్స్ తేదీలు చేంజ్ అయితే లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం ఇప్పటివరకు అయితే మనకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి డేట్స్ అయితే కన్ఫర్మ్గా అయితే ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి ఆగస్టు 29-30 గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా జూలై 1st మనకు గ్రూప్ 4 ఉంది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో అవే డేట్స్ మీకు ఫైనల్ అనుకుని ప్రిపేర్ కాండి. ఒకవేళ ఎక్స్టెండ్ చేసినట్లయితే మీకు దానికి రివిజన్ చేసుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ ఏమైనా పోస్ట్ పోన్ అయితే అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇప్పటివరకు అయితే మనకు టీఎస్పీఎస్సీ వాటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇంకొక డిఓకి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే మనకు డిక్లేర్ కావాల్సి ఉంది. ఇంకా దానికి సంబంధించి మన టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఇస్తుంది అనే విషయం మనకి ఇంకా తెలియదు. సో ఇది మనకి ఇంతకుముందే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ మనకు వే 2 న్యూస్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.